మీరందరూ వేసిన ఓట్లకి నిజంగా ఏం రిజల్ట్ వస్తుందో మనం జూన్ 4న మాట్లాడుకుందాం. ఆ ప్రాసెస్‌కి నేను చేయగలిగేది ఏముంటుంది అక్కడ అనేది. అలాగే ఇక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు. నేను వీడియోలో కానీ, తర్వాత గాని నేను ఎప్పుడైనా మాట్లాడేదేంటంటే, ఎప్పుడూ ఒక కొత్త పార్టీ వచ్చి ఇట్లా అని మాయలు మంత్రాలు చేసేసి డెవలప్‌మెంట్లు చేయడం కుదరదు. అది ఏ పార్టీ అయినా కూడా. పాత పార్టీ నుంచి జరిగే ఇన్సిడెంట్‌ల్లో కొంత రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడం, ఇంకా అప్పుల్లో కూరుకుపోకుండా కవర్ చేసుకుంటూ వెళ్ళటంతో పాటు, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే, మనం అనుకోవాల్సిన మాట, పొయ్యలో నుంచి పెనం మీదకొచ్చామేమో అని నా డౌటు. పెనం మీద నుంచి సామాజిక హక్కుల కోసం, రెస్పాన్సిబుల్‌గా ఉండడం కోసం, ఎక్కడన్నా తప్పు జరిగితే, అన్యాయం జరిగితే, అన్యాయాన్ని వాయిస్ రేజ్ చేయడం కోసం, లీగల్ ప్రొసీడింగ్స్‌లో మాట్లాడడానికి, అందరికీ సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఒక ఛాన్స్ రావడానికి అవకాశం ఉంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేస్తారని ఆశిస్తున్నాను.